అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. ఈఓఐలను తక్షణమే రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. పూర్తి జీతం, బకాయి పడ్డ పెండింగ్ జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా చేపట్టనుంది ఉక్కు పోరాట కమిటీ. ఉత్పత్తి పెంచేందుకు సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికులు ధర్నా చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ ని మూలన పడేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలని దశల వారీగా అడ్డుకోవడం మనకు కనిపిస్తోంది. చాలా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికే ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్మికులు ఏమంటున్నారు? వాళ్ళకి ఎంత బకాయి ఉంది ప్రభుత్వం? బిందు, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కీలక విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఇచ్చినటువంటి ఈఓఐలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులంతా కూడా ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈఓఐలను రద్దు చేయడంతో పాటు సొంత గనులు కేటాయించాలి, అలాగే కార్మికులకు ఉన్నటువంటి బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పూర్తిగా సహకరించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కార్మిక నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మీరు ఏం కోరుతున్నారు? కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి? ఈఓఐలు ప్రకటించారు, కీలక విభాగాలను ప్రైవేటుకు ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు, ఏమంటారు దానిపై? ఈరోజు ఈ 4 గంటల ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి, ఏదైతే కేంద్రం యొక్క ఒత్తాసుతో యాజమాన్యం ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఈఓఐలు ఉన్నాయో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో దాదాపు 44 సెక్షన్లే 32 టెండర్లుగా పిలిచి వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ఆ విధంగా ఉత్తర భారతదేశం నుండి ఏదైతే ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళకేమో ఆ టెండర్లు ఇచ్చి ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళందరినీ బయటకు పంపించేసి, కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ బయటకు పంపించేసి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ఏర్పాట్లో భాగమే ఈ ఈఓఐలు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ తీసేస్తారు, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ వీఆర్ఎస్ పెట్టి పంపించేస్తున్నారు, అలాగే రిటైర్మెంట్లు అన్నీ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా మొత్తం మ్యాన్ పవర్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే, మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత సంవత్సరం నుండి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. దాదాపు ఇప్పటికే 10వ నెలకి 3.5 నెలల జీతం అనేది ఇవ్వలేదు. అలాగే వేతన ఒప్పందం జరగలేదు. అలాగే 2 సంవత్సరాల బోనస్, ఏదైతే బోనస్ చట్ట ప్రకారం ఇది డిఫర్డ్ వేజ్, అంటే వాయిదా పడ్డ వేతనాన్ని ఈ 2 సంవత్సరాల నుండి వారు ఇవ్వలేదు. దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక మూడోది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మాకు ఈ కష్టాలు అనేవి ఎక్కువైనాయి. ఎందువల్లంటే, ఒక టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు, కనీసం కుర్చీలు పెట్టుకొని వేసుకొని ఇవ్వట్లేదు, అలాగే ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. బ్రిటిషర్స్ కూడా ఇంత ఘోరంగా పరిపాలించినటువంటి దాఖలాలు అనేవి లేవు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి అక్కడ మా టెంట్ను తోలగొట్టించారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని అడ్డుకోవడం, మీకు పర్మిషన్ లేదు. పర్మిషన్ దేనికండి? మా 3 నెలల జీతాలు ఇస్తారా? మేము పర్మిషన్ అడగం, అలాగే మేము ఏం కార్యక్రమం చేయం. ఏమీ చేయకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టి పైపెచ్చి వాళ్ళు ఏం ప్రకటనలు చేస్తూ ఉన్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదు, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మేము రక్షిస్తామని అంటున్నారు. ఏమి రక్షిస్తూ ఉన్నారు? రోజు రోజుకి భక్షిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి చేస్తూ ఉన్నాయి. ఈ ప్లాంట్ను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాయి. కాబట్టి ఈ ధర్నా అనేది మేము నిర్వహిస్తూ ఉన్నాం. సార్, మీరు చెప్పండి, కౌన్సిల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం జరిగితే కూటమి నేతలు దాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేంద్రంపై ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన భూమిక పోషించాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ మా పోరాటంలో భాగస్వాములు అయ్యి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి వారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అధికారంలో ఉన్నారన్నమాట. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్ముతాం అనేటువంటి ప్రకటన ఏదైతే చేశారో పార్లమెంట్లో, ఆ పార్లమెంట్ని నిలిపే అవకాశం వీళ్ళందరికీ ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, నీతి ఆయోగ్ మెంబర్లు వీళ్ళంతా అనమాట.
ఏదైతే నీతి ఆయోగ్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నెంబరు, ఈయన రామ్మోహన్ నాయుడు గారు నీతి ఆయోగ్ నెంబరు. వాళ్ళు క్యాబినెట్లో కూర్చొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయమని ప్రకటించుకుంటా ప్యాకేజ్ అని చెప్పి ప్యాకేజ్తోని వాళ్ళకి అనేక వేలాది మంది కార్మికులు తొలగించారనమాట. అలాగే ఈఓఐ పిలిచారనమాట. ఈఓఐ అనేది ఏంటంటే స్పష్టమైనటువంటి అవగాహన. ఇప్పుడు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైట్ పాస్లు ఎవరైతే ఇచ్చి పని చేస్తున్నారు కానీ వాళ్ళని కూడా ఈఓఐ వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ గేట్ అవతల తగిలేస్తారనమాట. మరి వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలు వేశారా ఓట్లు, లేకపోతే మిట్టలు వేసాడా ఓట్లు వీళ్ళకి? బీజేపీ వాళ్ళు వేశారా? ఈ ప్లాంట్ కోసం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇన్ని వేల మందిని వీధుల్లో పెట్టి కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ మళ్ళీ పోరాటాలు కూడా అనుసరిస్తున్నారు అన్నమాట. 12 గంటల పని అట. ఎక్కడుందండి ప్రపంచంలోని 12 గంటల పని? ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారనమాట. ఇవాళ పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వాలన్నమాట. మెడికల్ సౌకర్యాలు లేవు. కాంట్రాక్ట్ లేబర్ని ఆ రోజు చేసినప్పుడు జీతం కూడా ఇవ్వకుండాను బయటికి నెట్టేశారు. రేపు ఈఓఐ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పాలకులను కూడాను పైకి నెట్టేసే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. రేపు అమరావతిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని నీతి ఆయోగ్ సభ్యులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు కానీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి క్యాబినెట్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నటువంటి డెసిషన్ను వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలి, ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే జీతాలు చెల్లించడంతో పాటు తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.